హాయ్ అండి అందరికీ. ఈరోజు సింపుల్‌గా అయిపోయే ఒక బ్రేక్‌ఫాస్ట్ చూపించబోతున్నానండి. దట్టు ఒకటే బ్యాటర్ 2 టైప్స్ ఆఫ్ దోస అనమాట. అలాగే నువ్వుల చట్నీ రెసిపీ కూడా చూపిస్తానండి దోసలోకి. సో, ఇప్పుడు మనం మిక్సీలోకి ఒక కప్పు జొన్న పిండి తీసుకొని, హాఫ్ కప్పు సూజీ రవ్వ తీసుకోవాలి. అదే బొంబాయి రవ్వ అండి. అలాగే మనకు తగినంత సాల్ట్, వాటర్ 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసేసుకొని, మనము మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి అంతే. అలా మిక్సీ పట్టుకున్న వాటిని మనము ఒక బౌల్‌లోకి మార్చేసుకోవాలి. సింపుల్ అండి. సో, ఇదే బ్యాటర్‌ని నేను 2 టైప్స్ చేస్తానండి. సో, అది నేను మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు చట్నీలోకి వెళ్ళిపోదామండి. సో, నువ్వుల చట్నీ అనమాట. ఈ నువ్వుల చట్నీకి ఫస్ట్ నేను ఒక కప్పు నువ్వులు తీసుకొని, అవి ఫ్రై చేసుకొని మిక్సీలోకి మార్చేసుకున్నానండి. సో, ఇప్పుడు అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ ఏసేసుకొని, అల్లం వెల్లుల్లి, ఒక పచ్చిమిర్చి కూడా వేపేసుకోవాలి. కొంచెం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అది కూడా సేమ్ మిక్సీ బౌల్‌లోకి మార్చేసుకోవాలనమాట. ఇలా తీసుకున్న తర్వాత మనము అందులోకి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని, అలాగే కొన్ని వాటర్ ఏసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. చాలా స్మూత్‌గా చేసేసుకోవాలి. స్మూత్‌గా అయిపోతుందనమాట. సో, అలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం ఒక బౌల్‌లోకి మార్చేసుకోవటమే అంతే. సో, ఇలా మార్చుకున్న తర్వాత కొంచెం పోపేసుకుంటే సరిపోతుంది. సో, నేను పోపులో కూడా ఒక టేబుల్ స్పూన్ కారం యూజ్ చేశానండి. అది మీకు నచ్చితే వేసుకోవచ్చు. కాకపోతే కారం వేస్తేనే బాగుంది. అది మీ ఆప్షనల్ అండి. ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనము దోస ఏసేసుకున్నామండి. నేను ఫస్ట్ పిండి వేశాను కదా! అది నేను 2 కప్స్ ఆఫ్ వాటర్ ఏసి కొంచెం థిక్ బ్యాటర్ లాగా చేశాననమాట. ఇలా చేసుకుంటే కొంచెము సెట్ దోసలాగా వేసుకోవచ్చు. సో, ఇలా వేసుకున్న దానికి ఈ ఆయిల్ కూడా అవసరం లేదండి. నేనైతే ఆయిల్ యూజ్ చేయలేదు. దోస అనేది ఈజీగానే ఫ్లిప్ అయ్యింది ఆయిల్ లేకుండా. సో, ఆయిల్లెస్ దోస తినాలనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేస్తే బావుంటుంది. సో, అంతేనండి. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ దోస అండి. సెట్ దోస. ఇంకొకటి సేమ్ అదే కన్సిస్టెన్సీ బ్యాటర్‌లో ఇంకొక 1 కప్ ఆఫ్ వాటర్ యూజ్ చేసి కొంచెం లూజ్ బ్యాటర్ అయిపోతుందనమాట. సో, మనం నార్మల్ ప్లెయిన్ దోసలాగా వేసేసుకోవచ్చు. దానికైతే కొంచెం నేను ఆయిల్ అనేది యూజ్ చేశానండి. ఇప్పుడు చూపించేదానికైతే అసలు ఆయిల్ అనేదే యూజ్ చేయలేదు. ఈజీగా అయిపోతుంది. సో, ఒకటే పిండితో మనం 2 టైప్స్ ఆఫ్ దోసలు వేసేసుకోవచ్చు. సో, పొద్దున్నే ఏ హడావిడి లేకుండా 2 రెసిపీస్ అనేవి రెడీ అయిపోతుందనమాట. అలాగే పొద్దుననే కాదండి, ఎప్పుడైనా గెస్ట్‌లొచ్చినప్పుడు కూడా మనం ఏవైనా రెసిపీస్ చేయాలి అనుకున్నప్పుడు, ఒకటే అయితే బాగుండదు, 2 చేయాలి అని అనుకుంటుంటాము. అలాంటప్పుడు ఇలాంటి బ్యాటర్‌తో అయితే ఒకటే కాదు 2 టైప్స్ ఆఫ్ దోసలు చేసి చూపించినట్లు కూడా అనిపిస్తుంది. మనం కూడా సాటిస్ఫైడ్‌గా ఫీల్ అవుతాం అనమాట. సో, ఇలా మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. సో, ఇలా 2 రెసిపీస్‌కి చాలా బాగా కుదిరింది. అలాగే చట్నీ కూడా చాలా బాగా కుదిరిందండి. మీరు కూడా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయొచ్చు. సో, చూస్తున్నారు కదండీ! ఇప్పుడు మనం చేసుకున్న 2 టైప్స్ ఆఫ్ దోసని మనం చేసుకున్న చట్నీతో ఎంజాయ్ చేయటమే అంతేనండి. చట్నీ అయితే ఇంకా చాలా బాగా కుదిరింది చెప్పాలంటే. సో, మీకు నచ్చితే ట్రై చేయండి. అలాగే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.